హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పేరేం దౌడకుది, ఎందుకంటే ఇంకా నేను కూడా ఏం పెట్టలేదు. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వీడియో అనమాట. ఇంతకుముందు కూడా చాలా ప్లేసెస్ తిరిగినా కానీ ఎప్పుడైతే వీడియోలు చేయలేదు. అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఓకే. ఇంట్రడక్షన్ కంటెంట్లోకి వస్తే, ఇది సిరీస్ ఆఫ్ 2 to 3 వీడియోస్ అయితే చేస్తా. లాస్ట్ వీడియోలో బడ్జెట్లో అసలు మనాలికి ఎట్లా పోవచ్చు అనేది చెప్తా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను నా ఫ్రెండ్స్ మనాలి ఎట్లా పోయినాం అనేది ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎప్పుడో 10th క్లాస్లో మా స్కూళ్ళతో మనాలికి పోయినా. అప్పుడు ఇంత స్నో ఏం లేకుండే, అసలు ఎందుకు వచ్చినాం రా నాయన అన్నట్టు అనిపించనుండే. కానీ ఈసారి చాలా. ఇంకా పోతే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ అయితే తీసుకున్నాం మేము. పర్ హెడ్ 4500 నుంచి 5000 వరకు పడ్డది. ఎయిర్పోర్ట్కి రాగానే నేను ఒక్కని లాంచ్కి వెళ్ళి మంచిగా లాంచ్లో 2 రూపీస్ కడితే బాగా తినేసిపోయి ఫ్లైట్ ఎక్కిన. ఇక మొత్తానికి ఢిల్లీలో అయితే దిగి షాపింగ్ చేసుకొని ఒక 2 ఎక్కి ఇంకా మా బస్ స్టేషన్కి పోయినాము. బస్ స్టేషన్ వచ్చేసి కాశ్మీరీ గేట్ దగ్గర ఉంటుంది మేము ఎక్కే బస్సు. నార్మల్గా మనకు ఢిల్లీ నుంచి మనాలి పోయేటప్పుడు నైట్ 11 or 12 ఆ టైంలో బస్సుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు. అది కొంచెం హవేలీ టైప్ లాగా ఉంటుంది. పొరపాటున కూడా మర్చిపోయి అస్సలు ఆడ ఫుడ్ తినకండి. ఈ ట్రిప్ మొత్తంలో మాకు ఏదన్నా ఎక్స్పెన్సివ్ అనిపించింది, అన్వర్తి అనిపించింది అంటే ఆ ఫుడ్ ఒకటే. ఏమో తిన్నాం, గుర్తులేదు. ఎందుకంటే మేము ఆడికి పోగానే మా మైండ్ పోయింది ఆ బిల్లు చూసి, మేము తిన్న తిండి చూసి. దాని గురించి నేను బడ్జెట్ వీడియోలో చెప్తా. నాకు బేసిక్గా నైట్ పూట నిద్రనే పట్టదు, కానీ పండుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పొద్దుగానే లేచి తిరగాలి కాబట్టి కంఫర్ట్గానే పండుకున్నా. అట్లా ఇక పూత అన్నీ ఇట్లాంటి మంచి మంచి బ్రిడ్జ్లు, ల్యాండ్స్కేప్స్ అయితే అన్నీ మాకు కనిపించినాయి. ఓవరాల్గా బస్ జర్నీ ఢిల్లీ నుంచి మనాలి అయితే కంఫర్టబుల్గానే ఉంటుంది. టెన్షన్ పడాల్సిన పని అయితే ఏముండదు. వాటర్ అది నైట్ 7కి మొత్తానికి మార్నింగ్ 11-11:30 ఆ టైంలో మనాలి అయితే రీచ్ అయినా. మనాలి రీచ్ కాగానే ఫుల్ ఈయరమైన వర్షం అయితే పడ్డది. దాని లగేజీలు దింపి క్యాబ్ అయితే ఎక్కినాము. ఇంకా క్యాబ్ ఎక్కిన తర్వాత మా స్టే వచ్చేసి హడింబాదేవి టెంపుల్ దగ్గర నోమాన్స్ హాస్టల్ అని ఉంటే గాడికి వెళ్ళిపోయినాం. బస్ స్టేషన్ నుంచి హోటల్ వరకు 450 రూపీస్ ఎంతనో ఛార్జ్ చేసి. మా అదృష్టం ఏమో ఇట్లా హోటల్కి వచ్చి రాగానే లైవ్ స్నోఫాల్ అయితే పడుతుండే అప్పుడప్పుడే. ఇగో నేను ఇక్కడ ఈతలో ఇంగ్లీష్లో వ్లాగ్ చేస్తున్నా. నాకే చూసుకోబుద్ది కాలే ఎందుకో తర్వాత వీడియో, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను దానికి. అవునా, నా ఫోన్ పై నీళ్ళు పడ్డాయి. ఫ్రెష్ స్నో. If you look at my back, fresh snow in old Manali. It's totally worth it. Actually, I should feel. Woo! If you check this out, it's simply wow. ఎర్లీ మార్నింగ్ లేదు, So guys, it is freaking cold here and it's thundering. ప్లాన్ చేసిన అంటే హిమాచల్ ప్రదేశ్ది ఒక టూరిస్ట్ వెబ్సైట్ ఉంటుంది క్లైమేట్ది. అందులో ఉన్న క్లైమేట్ కండిషన్స్ బేస్ చేసుకొని ఏ రోజు అయితే బాగా స్నో ఉంటుందో ఆ రోజు అక్కడ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసిన అనమాట. కానీ అనుకున్న దానికంటే వేరే లెవెల్ ఉండే. పోయిన రోజు బీభత్సమైన వర్షము, ఒకటే ఉరుములు మెరుపులతో వర్షం పడ్డది. రిటర్న్ ఇంటికి పోతాము అన్నట్టు అంత భయమైంది. కానీ ఇక మొత్తానికి అయితే వండుకున్నాము. ఇక మావాడేమో చెప్తుండేడా A bit of happiness, and at the same time we couldn't explore much. Because as it is snowing heavily,
there is no ఇంకా మాకు ఆ proper వర్షాలు ఆ మంచు చూసి పెద్ద తిరగగలుగుతామా తిరగలేమా వర్షంలోనే రూమ్లోనే కూర్చుంటామా అన్నట్టు మస్తు భయం అయితే అనిపించినుండే. సిస్ క్లోజ్ అయిపోయింది అప్పటికి. సోలాంగ్ వ్యాలీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 4x4లోనే పోవాల్సి వస్తుందని చెప్పినుండే. సరే ఏమైతే చూద్దామని చెప్పేసి అయితే చూసినాం. ఇంకా మేము కూడా చేసేందుకు ఏం లేకుండే. ఇక మొత్తానికైతే అట్లా అయినుండే. ఇక ఇంకా మెల్లగా కిందికి పోయినాం. ఫుడ్ లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది. వర్షానికి ఇంకా బయటికి పోయి ఏం చేస్తామని చెప్పేసి మెల్లగా కిందికి దిగి మేమే చికెన్ వండుకున్నాం ఆ రోజు. చూపిస్తా కిచెన్ ఎట్లుంటుందో. ఇక లోపల పోగానే ఆ అంకుల్గాడు అయితే కూర్చుండు. చండీగఢ్ అంట 2 లీటర్ల బ్లెండర్ స్ప్రెడ్ బాటిల్ తెచ్చుకొని ఒకటే తాగుతుండు వచ్చినప్పటి నుంచి. అసలు తావుడికి విరామమే లేకుండే మనోనికి అయితే. ఇక ఇంట్లో లోపల మనోళ్ళే వీళ్ళు హాస్టల్ స్టాఫ్ అన్నమాట, రొట్టెలు చేస్తారు. నయా ఇధర్ पहले कौन थे? पहले और था दिल्ली का। अच्छा कितना देता आपको सैलरी? सैलरी तो 10,000। 10,000? हाँ। क्या मिलता है भाई 10,000 से? कुछ नहीं बनता है वही। कुछ नहीं बनता। रोटी बना ले। कौन पा ఇక మేము మా వంట అయితే స్టార్ట్ చేసినాం. మెల్ల చికెన్ వండుకుంటున్నాం ఇంకా మాకు మేమే. ఎందుకంటే ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. మా రూమ్స్ చాలా చీపే. తిరిగి లోకల్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను చాలా చీపే ఉంటుంది, కానీ ఫుడ్ ఒకటి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అంత టేస్ట్ ఉండదు. ఇంకా మాకు మేమే చికెన్ వండుకుంటే తక్కువలో అయిపోతుంది అని చెప్పేసి వండేసుకున్నాము. చికెన్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. And here is a dal and here's the rice. भाई आपका नाम क्या है भाई? राम सिंह। राम सिंह। राम सिंह भाई వెరీ గుడ్ హోస్ట్ అట్ నోమాడిక్స్ 10. ఇంకా నైట్ తినేసి పండుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుస్తాయి. ఇంకా బాయ్ బాయ్.